ఆదివారం పెట్రోల్ బంకుల మూత. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశంలోని 8 రాష్ట్రాల్లో పెట్రోల్ బంకులు ఆదివారం బంద్ అవుతాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఈ వార్త మీ దాకా కూడా వచ్చే ఉంటుంది. ఇదంతా ఫేక్, నాట్ అఫీషియల్ అని తర్వాత తెలిసిందనుకోండి. కానీ ఆదివారం ఒక్కరోజు కాదు, వారంలో ఒక్క రోజుకు మించి పెట్రోల్ బంకులు పని చేయలేని రోజులు మున్ముందు రాబోతున్నాయి. ఇప్పటికే దేశంలో వేల కొద్ది పెట్రోల్ పంపులు మల్టీపర్పస్ కౌంటర్లుగా మారిపోయాయి. కొన్ని బంకులైతే ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, సిగరెట్ షాపులుగా కూడా షేపులు మార్చుకున్నాయి. ఎస్, ఆయిల్ కు ఆల్టర్నేటివ్స్ పెరిగి దేశ రవాణా రంగమంతా పక్కచూపులు చూస్తోంది. చమురు సంక్షోభం కాదు, ఇది చమురుకే సంక్షోభం. ఈవీ గేరు మారిస్తే ఇథనాల్ సక్సెస్ అయితే ముడి చమురుకి తడి తప్పదా? ఆయిల్ కి ఆల్టర్నేటివ్స్ పెరిగి గొల్లుమంటున్న ఒపెక్ దేశాలు, నేలకి దిగొస్తున్న క్రూడ్ ఆయిల్ ధరలు. షోరూమ్ లో 2 వీలరో 4 వీలరో కొనడానికి వెళ్ళినప్పుడు మొదటగా ఏం అడుగుతాం? ధర ఎంత అవుతుంది అని కాదు, ఈ బండి ఎంత ఇస్తుంది అని. ఎందుకంటే మైలేజ్ మీదే మనోళ్ళకి కాన్సంట్రేషన్ ఎక్కువ కాబట్టి. ఇప్పుడైతే అది కూడా మారిపోయింది. పెట్రోల్ బండి కొనాలా, ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలా, హైడ్రోజన్ బండి కొనడమా, ఏదైతే బెటర్ మైలేజ్ ఇస్తుంది, ఏదైతే జర్నీ సాఫీగా అవుతుంది అని లోతుగా ఎంక్వైరీ చేసిన తర్వాతే షోరూమ్ కి వెళ్తున్నాడు సగటు కస్టమర్. పైగా జనంలో ఎకో ఫ్రెండ్లీ అవేర్నెస్ కూడా బాగా పెరిగి చమురుని కాలుష్యకారకంగా చూస్తూ దానికి దూరంగా జరగడం మొదలైంది. సో ఫ్యూయల్ కన్సంప్షన్ లో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పెట్రోల్, డీజిల్ కి 1కి 4 ప్రత్యామ్నాయాలు పుట్టుకొచ్చేశాయి. దీనికి తోడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ టెన్షన్ల తర్వాత గల్ఫ్ దేశాల్లో విధ్వంసం పెరిగి చమురు సరఫరాకి భారీ గండిపడింది. మన దేశానికి ఎక్కువ శాతం చమురు వచ్చే హర్ముజ్ జలసంధి దగ్గర చెక్ పోస్ట్ పడటంతో దాని తాలూకా ఎఫెక్ట్ సగటు వాహనదారుడిపై నేరుగా పడింది. అక్కడ సంధి చెడిందని వార్తలు రావడంతోనే ఇక్కడ పెట్రోల్ బంకుల్లో క్యూ లైన్లు పెరిగిపోయాయి. చమురు కొరత నివారణ అనేది కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. సరిగ్గా ఇదే ఫ్యూయల్ సెక్టార్ కి బ్రేకింగ్ పాయింట్ గా మారిందా? అప్పటికే చమురుకి మెరుగైన ప్రత్యామ్నాయాల్ని వెతికిపెట్టి కుకప్ చేసిన ప్రభుత్వాలు వాటిని సీరియస్ గా అమల్లో పెట్టడం మొదలు పెట్టేశాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ దిశగా ప్రపంచం ఆల్రెడీ యుద్ధానికి ముందు నుంచే వెళ్తుంది. అయితే యుద్ధం తర్వాత ప్రపంచం నేర్చుకున్న అతిపెద్ద గుణపాఠం ఏంటంటే, ఆయిల్ మీద డిపెండ్ అయితే కనుక, మధ్యప్రాచ్యం నుంచి వచ్చే ఆయిల్ మీద ఏ రోజైనా మనకు అది నిరంతరంగా మన ఆర్థిక అభద్రతకి, మన ఆర్థిక వ్యవస్థల్లో ప్రతిష్టంభనకి, ధరల పెరుగుదలకి, ఇలా అనేక సమస్యలకు కారణం అవుతుంది గ్రహించిన తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ అడాప్షన్ వేగంగా పెరుగుతుంది. భారతదేశంలో కూడా ఈ మధ్యకాలంలో ఈవీలు, స్కూటీలు కావచ్చు, కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, లేకపోతే రవాణాల వాహనాలు కూడా కావచ్చు, వాటి కొనుగోళ్లు భారీగా, ఈవీల ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోళ్లు భారీగా పెరిగిపోయింది. సో ఇది చాలా పెద్ద మార్పు. అమెరికా డాలర్ బలపడి మన రూపాయి బలహీనపడిన ప్రతిసారి చమురు భారం పెరుగుతూ వస్తోంది. విదేశీ చమురుని డాలర్లోనే కొనుగోలు చేయక తప్పని పరిస్థితి కనుక మన మీద అదనపు భారం పడుతూ వచ్చింది. అటు అంతర్జాతీయంగా డిసైడ్ అయ్యే ముడి చమురు ధరలు మన వంటింట్లో ఉప్పు పప్పు ధరల మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తాయి. మన ద్రవ్యోల్బణం, మన దేశపు జీడిపి కూడా క్రూడ్ ఆయిల్ ధరల దయాదాక్షిణ్యాల మీదే డిపెండ్ అయి ఉంటాయి. అందుకే ఇంధనం కోసం దేశం సీరియస్ గా మరోవైపు చూడడం మొదలుపెట్టింది. చమురికి బదులు ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి రెడీ అయిపోయాయి. కాకపోతే వీటిలో కొన్ని ప్రయోగ దశలోనే ఉండిపోయాయి. ఇప్పటికే బ్యాటరీతో నడిచే ఈవీ కార్లు, ఈవీ బైక్లు, ఈవీ బస్సులు మన రోడ్లను పూర్తిగా ఆక్యుపై చేసేశాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో అయితే ఆ తాకిడి మరీ ర్యాపిడ్గా ఉంది. భవిష్యత్తులో డీజిల్ అనే సౌండే వినిపించే ఛాన్స్ లేదు. అంతటి కమిట్మెంట్ కనిపిస్తోంది మన ప్రభుత్వాల దగ్గర. రోజులు మన కరెంటు మనమే ఆర్టీసీ ఉత్పత్తి చేసుకుంటుంది. బస్సులన్నీ ఏసీ బస్సులు వస్తాయి. ఒక ఫేజ్ మేనర్ లో అన్ని మార్చేస్తాం. ఈవీ బైకులు కొనుక్కుంటే 0 ట్యాక్స్. ఈ రోజు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఈవీ బైకులు కొనుక్కున్నా అంతకుముందు వాళ్ళు పన్నులు వేస్తే కూడా పన్నులను తొలగించి 0 ట్యాక్స్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రోత్సహిస్తుంది. కాలుష్యాన్ని నియంత్రించాలన్న ఆలోచనతోని ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ రోజు ముందుకు వెళ్తున్నాం. దేశవ్యాప్తంగా వీధుల్లో సైలెంట్ గా ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం నడుస్తోంది. డీజిల్ తో నడిచే 3000 ఆర్టీసీ బస్సుల్ని షెడ్డుకు పంపించి ఎలక్ట్రిక్ వెహికల్స్ తో రీప్లేస్ చేస్తోంది తెలంగాణ సర్కార్. డీజిల్ తో నడిచే 1,00,000కు పైగా ఆటోలకి ఫ్రీగానే రెట్రో ఫిట్టింగ్ చేయించి ఈవీ ఇంజిన్లు బిగించి రోడ్డెక్కించబోతోంది. ప్రైవేట్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మొత్తం ఇలా ఎకో ఫ్రెండ్లీ ఆలోచనతోనే ముందుకు వెడుతోంది. పెట్టుబడి కాసింతే ఎక్కువ అనిపించినా ఆపరేషనల్ కాస్ట్ తగ్గుతుంది కనుక ఎక్కువ మంది కన్స్యూమర్లు విద్యుత్ వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులు
అంటే సోలార్ ఎనర్జీ అందుబాటులో ఉంది, విండ్ ఎనర్జీ అందుబాటులో ఉంది, అవి ఉన్నాయి. దాంతోపాటుగా వాహనాలు దేనిలో అయితే ప్రధానంగా పెట్రోల్ డీజిల్ వాడతామో, మనం మిడిల్ ఈస్ట్ నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ నుంచి తయారైన పెట్రోల్ డీజిల్ వాడే వాహనాలు, వాటిని కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్గా నడిపే క్రమం చాలా పెద్ద ఎత్తున. చైనాలో అయితే 50% వెహికల్స్ వాహనాలు ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్సే ఉన్నాయి. భారతదేశంలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం కొంత పెరుగుతుంది, భారీగా కాకపోయినా. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్స్ లేటెస్ట్ ట్రెండ్గా ఉన్నాయి. ఒకటి, దీనికి ప్రధానమైన కారణం పొల్యూషన్, కాలుష్యాన్ని నియంత్రించడానికి ఇక ఈ పనికొస్తాయి అనేది ఒకటి. దాంతోపాటుగా చమురు కంటే కూడా ఇది చౌకవద్దు అనేది మనందరి అనుభవం. గతంలో చమురు కంపెనీలకి ఆకలేసినప్పుడల్లా కనీసం వారానికోసారైనా పెట్రోల్ రేట్లు పెరిగేవి. అలా భయపెట్టిన రోజుల్లో మొదలైన ఈవీ రెవల్యూషన్ ఇప్పుడు పీక్స్ కి చేరింది. సామాన్యుడి చూపు బ్యాటరీ బండి వైపు మళ్లింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 75% పెరిగినట్లు ఓ లెక్కుంది. ఒక్క నెలలోనే 1,48,000కు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడై రికార్డులు బద్దలు కొట్టేశారు. జనం ఈవీలకి ఎంత గట్టిగా కనెక్ట్ అయ్యారో దీన్ని బట్టే అర్థమవుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోళ్లను పెంచడంపై కేంద్ర ప్రభుత్వం స్పెషల్ గా ఫోకస్ పెట్టింది. పీఎం ఈ డ్రైవ్ పేరుతో ఒక్కో వెహికల్ పై 5,000 దాకా సబ్సిడీని ప్రకటించింది. అటు ఈవీ మార్కెట్ లీడర్ బోర్డులో ఎగబాగడానికి ఓలా, టీవీఎస్, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ ఒకదాంతో ఒకటి పోటీ పడ్డాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ఆసక్తి పెరగడం. ఇండియాలో ఈవీ జర్నీ ఇక ఆగదని, దూసుకుపోతుందని తేలిపోయింది. 2030 నాటికి దేశంలో అమ్ముడయ్యే కొత్త వాహనాల్లో కనీసం 30% ఎలక్ట్రిక్ వెహికల్సే ఉండాలనేది సర్కార్ టార్గెట్. ప్రపంచాన్ని శాసిస్తున్న ముడి చమురు రంగానికి ఇదొక ప్రమాద సంకేతం. పెట్రోల్, డీజిల్, ఆ తర్వాత సిఎన్జి, ఇప్పుడు న్యూ జెన్ కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేసాయి. ఈవీ సీజన్ కూడా పీక్స్ లో నడుస్తోంది. వాట్ నెక్స్ట్ అంటే నథింగ్ బట్ గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రిక్ అంటోంది మోదీ సర్కార్. ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదని హింట్ కూడా ఇచ్చేసింది. ఇండియాలో హైడ్రోజన్ కార్ల రెవల్యూషన్ మొదలైపోవడంతో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని మన మార్కెట్ మీద అటాక్ చేస్తున్నాయి. టొయోటా మిరాయ్ ఇప్పటికే యూరోపియన్ కంట్రీస్ రోడ్లపై రైమని రౌండ్లు కొట్టేస్తోంది. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ స్లోగన్తో ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా పార్లమెంట్ కాంపౌండ్ లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్వయంగా ఫీల్డ్ ట్రయల్ కూడా చేశారు. దేశంలో గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీని ప్రోత్సహించడమే లక్ష్యంగా మోదీ సర్కార్ సీరియస్ గా వర్కౌట్ చేస్తోంది. టొయోటా మిరాయ్ తో పాటు హుందాయ్ నెక్సోని కూడా మన రోడ్లపై పరీక్షిస్తోంది. సాఫ్ట్, సైలెంట్ అండ్ స్మార్ట్ జర్నీ కోసం హైడ్రోజన్ ఎలక్ట్రిక్ కార్లే బెటర్ అనే ఫీల్ జనంలో కూడా వస్తోంది. ఇప్పటికే అమెరికా, యూరప్, జపాన్, కొరియన్ కంట్రీస్ లో యమ దూకుడు మీదున్నాయి హైడ్రోజన్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇండియాలో మాత్రం ప్రయోగాల దశలోనే ఉన్నాయి. మన దేశంలో రోడ్లు, వాతావరణ పరిస్థితులపై పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత మార్పులు చేర్పులు చేసి హైడ్రోజన్ కార్ ని అందుబాటులోకి తీసుకురావాలన్నది కేంద్రం ఆలోచన. ఇంతకీ హైడ్రోజన్ ఈవీ ఎలా పనిచేస్తుంది? హైడ్రోజన్, ఆక్సిజన్ కలయికతో ఫ్యూయల్ ఛాంబర్ లో ప్రత్యేక రసాయనిక ప్రక్రియ జరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ పవర్ తోని వెహికల్ నడుస్తుంది. జీరో పొల్యూషన్ ఈ కారు యొక్క ప్రత్యేకత. దీని నుంచి పొగకు బదులుగా నీటి ఆవిరి బయటకొస్తుంది. జస్ట్ 5 నిమిషాల్లో ఫుల్ ట్యాంక్ చేయొచ్చు. మొదట్లో అల్ట్రా రిచ్ పీపుల్ కి మాత్రమే ఇది అందుబాటులోకి వస్తుంది. ఎందుకంటే హైడ్రో ఈవీ కార్ అంచనా ధర కనీసం 60 లక్షలు. ఒకవేళ వాహనాల ఇంధనంలో హైడ్రోజన్ వినియోగం పూర్తిగా సక్సెస్ అయితే చమురుపై ఆధారపడాల్సిన అవసరమే రాకపోవచ్చు. భారతదేశం కూడా పెద్ద ఎత్తున ఇథనాల్ వైపు మొగ్గు చూపుతుండడం మనం గమనించవచ్చు. ఎందుకంటే ఎథనాల్ దాదాపుగా లీటర్కు 10 నుంచి 12 రూపాయల ధరను తగ్గించడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా 2009 తర్వాత ఉత్పత్తి అయిన అన్ని రకాల వాహనాలకు ఇది ఉపయోగించుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి దేశాలన్నీ కూడా కొంత ఈ మొనోపలిగా ఉన్న ఆయిల్ను తగ్గించుకోవడానికి ఎలక్ట్రికల్ వాహనాల వైపు, ఇటు హైడ్రోజన్ వెహికల్స్, ఇటు ఎథనాల్ వైపు దృష్టిని సారించడం మనం గమనించవచ్చు. చమురుకి అతిపెద్ద ఆల్టర్నేటివ్ ఈవీ అనుకుంటే రెండవది హైడ్రోజన్, మూడవది బలమైనది మరో ప్రత్యామ్నాయం ఉంది. అదే పెట్రోల్లో ఇథనాల్ వాడకం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇప్పటికే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వాడకం బేషుగ్గా జరుగుతోంది. అందుకే మన దేశంలో కూడా ఇథనాల్ వాడకాన్ని షురూ చేసింది ప్రభుత్వం. 80% పెట్రోల్, 20% ఇథనాల్. ఇది ప్రస్తుతానికున్న ఫార్ములా. స్వచ్ఛమైన ఇంధనంగా పనిచేస్తుందని, కాలుష్యాన్ని తగ్గిస్తుందని, ఇంజిన్ పర్ఫార్మెన్స్ పెరుగుతుందని అవేర్నెస్ కల్పిస్తోంది మోదీ సర్కార్.
పర్యావరణాన్ని కాపాడడం, ముడి చమురు దిగుమతులు తగ్గించడం, రైతులకు ఆదాయాన్ని పెంచడం ఇలా మల్టీపర్పస్ ఎక్స్పెరిమెంట్ గా ఇథనాల్ వినియోగాన్ని ప్రమోట్ చేస్తోంది ప్రభుత్వం. కానీ తరచూ కంప్లైంట్స్ రావడంతో ఇథనాల్ వినియోగంపై జనంలో అపోహలు పెరిగాయి. మెయిన్ కంప్లైంట్ ఏంటంటే మైలేజీ తగ్గిపోవడం. మైలేజ్ తగ్గిపోతుంది కార్లది అని చెప్పి చాలా పెద్ద చర్చ. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, కేసు వేశారు. దీనికి ప్రభుత్వం ఇచ్చిన జవాబు ఏంటంటే మేము టెస్టింగ్ స్టేజ్లోనే ఉంది ఇంకా ఇది. అయితే అది చాలా అభ్యంతరకరమైంది నా దృష్టిలో. ఎందుకంటే టెస్టింగ్ స్టేజ్ అనేది ఒక ల్యాబొరేటరీలో కొన్ని ప్రయోగాత్మకంగా కొంత పరిమితమైనటువంటి ఈ సందర్భంలో అయితే ఇథనాల్ వాడకం, పెట్రోల్ ఇథనాల్ వాడకం అయితే కొన్ని పరిమితమైనటువంటి వాహనాల మీద టెస్ట్ చేస్తారు. కానీ దేశమంతా దాన్ని మార్కెట్లోకి వదిలిపెట్టి ఓపెన్ మార్కెట్లోకి దేశమంతా ప్రజలు వాడుతుంటే దాన్ని అది టెస్టింగ్ స్టేజ్ అంటే ఎవరి మీద టెస్ట్ చేస్తున్నారు మీరు? లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? E20 పెట్రోల్ 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడితే పాత వాహనాల పనితీరులో మార్పులు రావచ్చు అని చెప్తోంది ARAI రిపోర్ట్. అంటే ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ అన్నమాట. E10 బ్లెండ్ కోసం తయారైన వెహికల్స్ లో E20 పెట్రోల్ ని వాడితే ఫ్యూయల్ సిస్టమ్ చెడిపోతుందట. హోజ్లు, గాస్కెట్లు, సీల్స్ అన్ని పనికి రాకుండా పోయే అవకాశం ఉందట. ఎక్కువ రోజులు E20 పెట్రోల్ ని వాడితే మాత్రం బండిలో స్పేర్ పార్ట్స్ మార్చుకోక తప్పదని వార్నింగ్స్ ఇస్తోంది ఈ రిపోర్ట్. సో E10 కోసం డిజైన్ చేసిన వాహనాల్లో E20 ఇంధనాన్ని పోయించుకోవద్దు. కానీ కొన్ని బ్రాండెడ్ కార్లలో మాత్రమే సమస్యలు వస్తున్నాయి. 2 వీలర్లకు ఎటువంటి సమస్య లేదట. ఇది మాత్రం ఒక చిన్న రిలీఫే. ఇథనాల్ ద్వారా ఫ్యాక్టరీలు పెట్టి వాటి నుంచి జరిగే ఉత్పత్తి ద్వారా ఇంకో ప్రత్యేక మార్గం అంటున్నారు. నిజానికి ఇప్పుడు మనకి తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో మహబూబ్నగర్లో, కరీంనగర్లో, ఆదిలాబాద్లో కొన్ని ప్రాంతాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టారు. ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం మూలంగా అక్కడ స్థానికంగా పండే పంటల నుంచి తీసుకునే వనరులని ఉత్పత్తి చేసిన తర్వాత వచ్చే వ్యర్థాలు తిరిగి మళ్ళీ నీళ్ళలోకి కలవటం, నదుల్లోకి కలవటం, తర్వాత బోర్బావులు వేసుకుంటే అందులో కలవటం, పంట పొలాలన్నీ ఒక రకంగా కాలుష్యం అయిపోయి పంటలు సరిగ్గా పండక ఇలాంటి ఒకనొక పరిస్థితి ఏర్పడితే మరి అంతిమంగా తినడానికి తిండి లేని ఒక సమస్య ఉంది. ఎటువంటి వాహనాలకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడవచ్చో చెప్పే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. కానీ ఇథనాల్ పెట్రోల్ వాడకాన్ని తప్పనిసరి చెయ్యాలి అన్న ప్రభుత్వ ఆలోచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వినియోగదారులు, ప్రభుత్వం, కోర్టుల మధ్య ట్రయాంగిల్ కోల్డ్ వార్ జరుగుతోంది. ఏ పెట్రోల్ వాడుకోవాలి అన్న చాయిస్ ని వినియోగదారుడికి వదిలేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా పడింది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ మనకు కొత్త అయితే కావచ్చు, కానీ మిగతా దేశాల్లో చాలా పాపులర్. ఇథనాల్ వాడకంలో ప్రపంచంలోకెల్లా ఎక్కువగా సక్సెస్ అయింది బ్రెజిల్ మోడల్. ఎందుకంటే 50 ఏళ్ల కిందటే బ్రెజిల్లో ఇథనాల్ సాగు మొదలైంది. ఇప్పుడు పెట్రోల్కి బదులుగా 100% ఇథనాల్ని వాడుతున్నారు అక్కడ. ఎందుకంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ 10 ఏళ్ల కిందటే బ్రెజిల్ రోడ్లపైకొచ్చేశాయి. పెట్రోల్ చాయిస్ ఉన్న బ్రెజిల్ కన్స్యూమర్స్ ఇథనాల్ పైనే ఆసక్తి చూపుతున్నారు. బ్రెజిల్ తర్వాత ఇథనాల్ సక్సెస్ అయిన దేశం అమెరికా. E85 దాకా ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత కెనడా, థాయిలాండ్, కొలంబియా, అర్జెంటీనా ఇలా చాలా దేశాల్లో ఇథనాల్ వాడకం ఒక అలవాటుగా మారింది. అందుకే వై నాట్ ఇండియా అని పట్టు మీదుంది మోదీ సర్కార్. E20 గురించే ఇండియాలో పెద్ద రచ్చ నడుస్తోంది. ఇప్పుడు E25 అంటే 25% ఇథనాల్ కలపాలన్న ప్రతిపాదన కూడా ప్రభుత్వం దగ్గరుంది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వాడకంపై ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటు ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఇథనాల్ మీద మోజు పెంచుకుంటున్నాయి. కొత్తగా తయారు చేసే వెహికల్స్ కోసం E80ని సపోర్ట్ చేసే ఇంజిన్స్ ను డిజైన్ చేస్తున్నాయి కొన్ని బ్రాండ్లు. అంటే 20% పెట్రోల్, 80% దాకా ఇథనాల్ అన్నమాట. ఇదే గనక జరిగితే తమ పని ఖతమే అనే టెన్షన్ పట్టుకుంది ఆయిల్ కంపెనీలకు. సెగ స్ట్రెయిట్ గా ఎక్కడ తగలాలో అక్కడే తగులుతోంది. ఒపెక్ దేశాల్లో కూడా వణుకు పుట్టిస్తోంది ప్రత్యామ్నాయ ఇంధన సునామీ. నిన్నటిదాకా కొండెక్కి కూర్చున్న ఆయిల్ రిచ్ కంట్రీలన్నీ ఒక్కొక్కటిగా దారికొస్తున్నాయి. సౌదీ అరేబియా అయితే క్రూడ్ ఆయిల్ ధరని గతంలో ఎప్పుడూ లేనంత తక్కువ గుర్తించేసింది. ఆసియాలో మార్కెట్ను కాపాడుకోవడం కోసం బ్యారెల్ కు ఏకంగా $11 తగ్గించింది. ఒకే నెలలో ఇంత భారీ స్థాయిలో క్రూడ్ ధరను తగ్గించడం గత 26 ఏళ్లలో ఇదే మొదటిసారి. రష్యా నుంచి వస్తున్న తీవ్రమైన పోటీని తట్టుకోవడానికి మరో మార్గం లేకపోయింది సౌదీకి. యుక్రెయిన్ యుద్ధం తర్వాత
వెస్టర్న్ కంట్రీస్ అన్ని రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో మా చమురు కొంటే భారీ డిస్కౌంట్లు ఇస్తామని బంపర్ ఆఫర్లు ప్రకటించింది రష్యా. ఇండియాతో పాటు చైనా, జపాన్, దక్షిణ కొరియాలను తమ వైపు లాక్కోవడానికి సౌదీ ఇలా చౌక ధరలు ప్రకటించింది. మొత్తం చమురులో 85% సౌదీ నుంచే ఇంపోర్ట్ చేసుకునే ఇండియాకు ఇది కూల్ న్యూస్. ఇంపోర్టు బిల్లు తగ్గి ద్రవ్యోల్బణం కంట్రోల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మిగతా ఒపెక్ దేశాలు కూడా సౌదీ రూట్లోకే వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, ఒపెక్, దీనికి సౌదీ అరేబియా ఫౌండర్. మొత్తం 12 సభ్య దేశాలుంటాయి ఒపెక్లో. వీటన్నింటికి వాళ్ళ దేశాల్లో ఉండే చమురు బావులే ప్రధాన ఆదాయ వనరు. ఆయిల్ బిజినెస్ తో వచ్చే 90% రెవెన్యూనే ఆ దేశాలకు వెన్నెముక్క. మిగతాదంతా టూరిజంతో వసూలయ్యే పైసలే. క్రూడ్ ఆయిల్ ను నేరుగా అమ్మడమే కాదు, ప్లాస్టిక్స్, కెమికల్స్, ఎరువుల ఫ్యాక్టరీల్లో ముడి సరుకుగా మార్చి ఎక్స్పోర్ట్ చేస్తాయి. కానీ ఆయిల్ కి ఆల్టర్నేటివ్స్ పెరిగి ఇండియా లాంటి పెద్ద దేశాల్లో మార్కెట్లు పడిపోయి క్రూడ్ ఆయిల్ సేల్స్ ఇదే రేంజ్ లో ఢమాలైతే ఒపెక్ దేశాలకు గుండెలాగిపోవడం ఖాయం. ధనమేరా అన్నింటికీ మూలం ఒకప్పుడు, ఇంధనమేరా అన్నింటికీ మూలం ఇప్పుడు. ఎందుకంటే ఇవాళ రేపు బతుకు బండి నడవాలంటే ఏదో ఒక వెహికల్ కంపల్సరీ అయిపోయింది. ఒక్క హైదరాబాద్ రోడ్లపైనే ప్రతిరోజు 94 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. అంటే ప్రతి 100 మంది జనాభాకు 70కి పైగా రిజిస్టర్డ్ వెహికల్స్ ఉన్నట్లు. పైగా ఏటా వాహనాల సంఖ్య మినిమం 20% పెరుగుతూనే ఉంది. కొనడానికి ధనం, కొన్న తర్వాత నడపడానికి ఇంధనం కావాల్సిందేగా. కానీ ఇన్నాళ్ళు చమురునే రవాణాకు ఆక్సిజన్గా భావించి తప్పు చేశాం. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవాల్సిందే. ప్రపంచంతో తొండాటాడిన ఒపెక్ దేశాల్ని ఇంకా దారికి తెచ్చుకోవాల్సిందే. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.